హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియోలో దొండకాయ, మునగాకు పచ్చడి చూద్దాం. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుందని అందరికీ తెలుసు. మునగాకుతో కలిపి దొండకాయ పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఒక్కసారి ఆ విధానం చూద్దామా? కడాయిలో నూనె వేసుకుని జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేగనిచ్చి, తర్వాత దొండకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 4 పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఉప్పు వేస్తే దొండకాయలు ఉడకవని చాలామంది అపోహపడతారు. కానీ ఉప్పు వేస్తే ఏ కూరగాయలో అయినా సరే వాటిలో ఉన్న నీరు బయటికి వచ్చి చక్కగా మగ్గిపోతాయి. దొండకాయలు కొంచెం మగ్గిన తర్వాత మునగాకు వేసి వేయించుకొని, మునగాకు కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాన్ని కూడా మగ్గనిచ్చి, కొంచెం చింతపండు, ఎక్కువ అవసరం లేదు, కొంచెం పులుపు చింతపండు కూడా వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు కూడా వేసి మగ్గనిచ్చుకొని 2 టీ స్పూన్లు నువ్వుల పప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ దొండకాయ, మునగాకు పచ్చడి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యకరమైనది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఇలా ఎవరైనా చేసుకుంటే కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.